చదువుకుందాం. నువ్వు కూడా వస్తావా? ఏ స్వీటీ, 1 minute. ఓకే. హాయ్ స్వీటీ. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇంత లేటు? నువ్వు లేకపోతే అసలు సరదానే లేదు. రా కూర్చో. ఏ సుబ్బు ఇట్రా. ఒరే రారా బాబు రారా, థియరీ ఆఫ్ మెకానిక్స్ చిన్న డౌట్ రా. అవునరా బాబు, నువ్వు వచ్చి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళరా. మీరు పిలిస్తే ఎలా వస్తాడండి? స్వీటీ స్వీట్ గా పిలిస్తే వస్తాడు. ఏమైనా స్వీటీ అదృష్టవంతురాలు. అందగాడు, తెలివైన వాడు, చురుకైన వాడిని సుబ్బుని మొగుడిగా పొందబోతుంది. మరి లేకపోతే ఇలాంటి అల్లాటప్పగాన్ని అనుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్. హలో. ఏంట్రా? ఏముంది, మన ఇండియాలో ఎందరో మహానుభావులున్నా మహాత్మా గాంధీ కాలేరుగా. అలాగే మన కాలేజీలో ఎందరున్నా సుబ్బుకు సాటి రాలేరుగా. మన సుబ్బు మనసున్న మనిషి, మనిషి మనిషిగా బ్రతకాలంటాడు. మందు తాగడు, మగుతో అస్సలు మాట్లాడాడు, సిగరెట్ కూడా కాల్చడు. అంతేకాదు ప్యాక్ ఆడు పెద్ద మనిషిలా ఉంటాడు. డోంట్ టాక్ రబీష్. ఎంతసేపు వాడు అలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు అని కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసే కంటే పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చుగా. అవును, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయిగా. సుబ్బుని ఫాలో అయ్యి లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం. సరే, అలాగే సరే, సరే. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. అరే సుబ్బు ఇక్కడ సుబ్బునే ఫాలో అవుదాంరా. ఏంట్రా సుబ్బుగాడు వచ్చాడు, మదగాడేడ్రా. ఏంట్రా మధు? ఆపండ్రా, ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడ రా? చదువుకోవడానికి ఇప్పుడే వెళ్ళాడు రా లైబ్రరీకి. ఏంటా ఇది? ఏంటా మీరు చేస్తున్న పని? అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఏంట్రా ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? యు బాస్టర్డ్స్, నాతో మీరు ఈ హాస్టల్లో ఉన్నంతకాలం ఇలాంటి పనులు చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? డేయ్, మీకు చెప్పినా పశువులు చెప్పినా ఒక్కటేనా? చిచ్చి. డేయ్, ఇది మా డబ్బు, మా రూము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఏ నీకేమైనా అభ్యంతరం? పాపం కిందటి జన్మలో బుద్ధ భగవానుడు రా. డేయ్, అసలు మీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? మీరేదో పెద్ద చదువులు చదివి వాళ్ళని ఉద్ధరిస్తారని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు డబ్బు పంపిస్తుంటే ఆ డబ్బుని మీరు ఇలా తగిలేస్తున్నారు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. మరోసారి మీరు ఇలా చేస్తే ఈ మధులో కోపాన్ని చూస్తారు. రేయ్, అమ్మాయిలతో తిరుగుతాం, మేము డ్రగ్స్ తాగుతాం, నీకేంటి పే దిగులు? ఏంట్రా? కొట్టరా? ఇక్కడ గుండెలో కొట్టరా? ఏంట్రా చూస్తున్నావు? కొట్టరా? నీకు దమ్ముంటే కొట్టండి. కొట్టండి, కొట్టరా, కొట్టండి రా. ఏంట్రా కొట్టలే? కొట్టరా? హాయ్ మధు, నీకోసం హాస్టల్ అంతా తిరిగి వచ్చాను రా. హాయ్ సుబ్బు. ఇదేంట్రా రూమ్ వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు? రూమ్ లో చదువుకోవాలంటే పెద్ద తలనొప్పిగా ఉందిరా. ఏమైందిరా? ఏమైందా? రాత్రి అయ్యేసరికి రూమ్స్ కి ఎలా వస్తున్నాయి ఏమిటో. కోకాయిన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ రావడం, వాటిని స్టూడెంట్స్ తీసుకుని రాత్రంతా జాగరాలు చేయడం, ఇవన్నీ తలుచుకుంటేనే పెద్ద తలనొప్పిగా ఉందిరా. అసలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏంట్రా నువ్వు అనేది?
హాస్టల్లోకి డ్రగ్సా? మై గాడ్. నిజం రా. ఒరేయ్, నాకు బయట ఎక్కడైనా రూమ్ చూసి పెట్టరా. నువ్వు ఎలాగో లోకల్ స్టూడెంట్వే కదా. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా. ప్లీజ్ చూడరా. బ్యాచిలర్స్ అంత ఈజీగా రూమ్ ఎవరు ఇవ్వరా? పోనీ పని చేస్తాను, మా మేనమావ గారింటో రూమ్ ఖాళీగా ఉంది, అడిగి చూస్తా. బాబు, ఆ పనిలో త్వరగా చేరా. ఇద్దరం హ్యాపీగా ఒకే చోట ఉంటూ శ్రద్ధగా చదువుకుందాం. అవుననుకో, కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదనుకో. మా మేనమావకు కూతురు ఉందిరా, స్వీట్ అని. ఆమె చాలా ఫాస్ట్, చాలా మోడర్న్, ఇంకా చాలా చాలా. చాలు చాలు. ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పడం ఎందుకులే, రేపు వస్తావుగా చూద్దు గాని. సరే వస్తాను రా. ఓకే బాయ్. మామయ్య, నీతో చిన్న విషయం మాట్లాడాలి. ఏంట్రా, డబ్బులు ఏమన్నా కావాలా? అబ్బే అదేం కాదు మామయ్య. మరి ఇంకేంట్రా? అది మరి ఏముంటుంది డాడీ, బావ పుస్తకాలు పురుగు కదా, మార్కెట్ లో కొత్త బుక్స్ వచ్చి ఉంటాయి, అవి కొనుక్కోడానికి డబ్బులు కావాలి కదా, మొహమాట పడుతున్నాడేమో. అదేం కాదులే నా ముద్దులు మరదలా. మరి ఇంకేమిటి బావా? అరే అలాంటిదేం కాదని చెప్తున్నానా. మేడ పైన రూమ్ ఒకటి ఖాళీగా ఉంది కదా. ఆ, ఉంది. అయితే అయితే ఏం లేదు మామయ్య, నా ఫ్రెండ్ ఒకడు హాస్టల్లో ఉంటున్నాడు. అక్కడ వాడికి కష్టంగా ఉందంట. పాపం వాడికి రూమ్ ఇప్పిద్దామని. ఇంతకీ ఆ అబ్బాయి మంచి కుర్రాడేనా? చాలా మంచి కుర్రాడు మామయ్య. మంచి కురాడైతే నువ్వు రూమ్ ఇస్తావని ఒప్పుకున్నావా? నా పర్మిషన్ ఏం అక్కర్లేదా? అసలు ఏంటి డాడీ ఇది? పోనీలే అమ్మా, ఏదో చదువుకునే విద్యార్థి కదా, హెల్ప్ చేద్దాం. సరే, డాడీ చెప్పారని ఒప్పుకుంటున్నాను. రేపు అతను ఇక్కడికి రమ్మని చెప్పు, నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వీటీ. ఓకే బావా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? సేల్స్ మ్యానా? లేదు మేడం, సుబ్బు గది రూమ్. ఓహో, రూమ్ కోసమా? పదండి. ఇంతకీ ఏ ఊరు మీది? జిల్లెల మంద మేడం. ఏమంద బాబు? జిల్లెల మంద అండి. పిల్లల దగ్గర పింఛా పక్కన చిన్న విలేజ్. ఓహో, అయితే మా బావ సుబ్బు క్లాస్మేటా మీరు? అవునండి. I see. రూమ్ రెంట్ నెలలా ఖచ్చితంగా కట్టేయాలి. ఆ, రాత్రి 10 తర్వాత లైట్లు వెలగకూడదు. ఓకే మేడం. ఈ కాంపౌండ్ లోపల మందు కాని సిగరెట్ కాని అసలు ఎక్కడా కనిపించకూడదు. సరే మేడం. అర్థమైందా? అలాగే, అర్థమైంది మేడం. ఈ దశలే అమ్మాయిలు నిల్లు. అమ్మాయిలు అంటున్నారు అంటే మీరుగా ఇంకా ఎవరైనా? ఆ మా అక్కుంది, అది చాలా అమాయకురాలు. దేవత సినిమాలో సావిత్రి టైపు. నేను నరసింహ సినిమాలో రమ్యకృష్ణ టైపు. అమ్మో. ఏయ్, ఏంటి గొనుకుంటున్నావు? అప్పుడే ఏం లేదు మేడం, మీ ఇంట్రొడక్షన్ సదిరిపోతుంటే కాస్త బెదిరేనంతే. ఇదిగో, మా అక్క విషయంలో ఏవైనా వెకిలి వేషాలు వేశావంటే తినటానికి పళ్ళుండవు, చూడటానికి కళ్ళుండవు. అది అసలే పిచ్చిది. నోట్లో అట్టిపండు పెట్టినా ఏం చేయాలో కూడా దానికి తెలీదు. అర్థమైందా? జాగ్రత్త. మేడం, నాకు అసలు నోట్లో అటుపని పెట్టడం తెలియదు మేడం. ఇక వెకిలి వేషాలు అల్లర్లు వీటి నేను చాలా దూరం. నా వల్ల మీకు గాని మీ సావిత్రి టైప్ అక్కకు గాని ఏ ఇబ్బంది రాదు, రానివ్వను. మీరు నన్ను నమ్మొచ్చు మేడం, ప్రామిస్. మీరు నమ్మొచ్చు. ఎస్, ప్రామిస్. సర్లే, నోట్లో నాలుక లేదేమో అనుకున్నాను. మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు లైన్లు బీట్లు వేసే కార్యక్రమాలు ఏవీ జరగకూడదు. మా అక్కకి నాకే కాదు, ఆఖరికి మా ఇంట్లో పనిచేసే రత్తాలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? పని మనిషి రత్తాలేం కర్మ, ఆఖరి మీ కుక్క పిల్లకి కూడా రెస్పెక్ట్ ఇస్తాను. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్. సర్లే, వెళ్ళి లగేజ్ తెచ్చుకో. ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, ఒక్క నిమిషం.